ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మేడిపిలోని యూనియన్ బ్యాంకులో ఓ మహిళ చోరీకి విఫలయత్నం చేసింది. తనతో పాటు ఓ మగమనిషిని వెంట తెచ్చుకుంది. తొలుత వారిద్దరూ బ్యాంక్ షట్టర్ తాళం పగలగొట్టారు. అనంతరం ఆ వ్యక్తి బ్యాంకు బయట కాపలా ఉండగా మహిళ లోపలికి వెళ్ళింది. ముందుగా బ్యాంకు లోపల సీసీ కెమెరా వైర్ను కట్ చేసేందుకు ప్రయత్నించిన మహిళ కెమెరా పక్కనే ఉన్న ఏదో వైర్ని కట్ చేసి ఇక తన పని మొదలుపెట్టింది. లాకర్ దగ్గరకు వెళ్లి తెరిచేందుకు విశ్వ ప్రయత్నం చేసింది. ఎంతకీ బ్యాంక్ లాకర్ తెరుచుకోకపోవడంతో 3 గంటల పాటు బ్యాంకు లోపల కాలు కాలిన పిల్లిలా కలియ తిరిగింది. చివరకు చేసేదేమీ లేక ఉత్త చేతులతో బయటికెళ్లిపోయింది. ఉదయం షట్టర్ తాళాలు పగలగొట్టి ఉండటం గమనించిన బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించారు. బ్యాంకులో ఎలాంటి సొత్తు అపహరణకు గురి కాకపోవడంతో బ్యాంకు అధికారులు, ఖాతాదారులు ఊపిరి పీల్చుకున్నారు.